2026 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిని అఖండ విజయం దిశగా నడిపించిన సతీశన్ ఇప్పుడు కేరళ రాష్ట్ర బాధ్యతలను చేపట్టబోతున్నారు. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వీడి సతీశన్ 1964 మే 31న కొచ్చిలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం చాలా ఉన్నతమైంది. ఆయన సోషల్ వర్క్లో పీజీ చేశారు. ఇంకా న్యాయశాస్త్రంలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు సుమారు 10 ఏళ్ల పాటు కేరళ హైకోర్టులో పేరున్న లాయర్గా పనిచేశారు. సతీశన్ ప్రస్థానం కాలేజీ రాజకీయాల నుంచే మొదలయ్యింది. ఆయన కేరళ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉంటూ జాతీయ స్థాయికి అప్పటి నుండి వరుసగా 6 సార్లు పారాపూర్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సతీశన్ నాయకత్వంలో కాంగ్రెస్ కూటమి అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం 140 సీట్లలో 102 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. సతీశన్ సొంత నియోజకవర్గంలో 20,600 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అసెంబ్లీలో విషయ పరిజ్ఞానంతో ఆధారాలతో మాట్లాడటంలో ఆయన దిట్ట. కొచ్చి ప్రాంతంలోని అనేక కార్మిక సంఘాలకు ఆయన అధ్యక్షుడిగా ఉంటూ కార్మికుల పక్షాన నిలబడ్డారు. చదువు, ఆరోగ్యం, రోడ్ల అభివృద్ధి వంటి విషయాల్లో అతని నియోజకవర్గంలో వినూత్న మార్పులు తెచ్చారు. ఆయన చేసిన సేవలకు చాలా పురస్కారాలు లభించాయి. ఉత్తమ ఎమ్మెల్యేగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా పలు అంతర్జాతీయ సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నుండి ఉత్తమ రాజకీయ నాయకుడు కూడా అవార్డును పొందారు. సతీశన్ భార్య పేరు లక్ష్మీప్రియ. వారికి ఉన్నిమాయ అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆయన కేరళ కాంగ్రెస్ పార్టీని కొత్త పుంతలు తొక్కించే వ్యూహకర్తగా పేరుగాంచారు. సీఎం పదవి కోసం కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ వారిద్దరినీ కాదనే సతీశన్ వైపు మొగ్గు చూపింది. ప్రజల్లో బలంగా ఉన్న నేత కావటం, మిత్రపక్షాలైన ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది. మిత్రపక్షాలైన ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి కూడా ఆయనకే మద్దతు లభించింది. 45% ముస్లిం ఓటర్లు ఉన్న వయనాడ్లో అక్కడ ఎంపీగా ఉన్న ప్రియాంక గాంధీకి క్షేత్రస్థాయిలో ఐయుఎంఎల్ మద్దతు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న మిత్రపక్షాన్ని నొప్పించడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సతీశన్కు ఉన్న పీపుల్స్ చాయిస్ ఇమేజ్, కేసీ వేణుగోపాల్కు వ్యతిరేకంగా రాష్ట్రంలో వెలిసిన పోస్టర్లు, కార్యకర్తల ఆందోళనల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన్నే సీఎంగా ఖరారు చేసింది. ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు జరిపిన అభిప్రాయ సేకరణలో ఇదే విషయం వెల్లడైంది.